హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. మనం సాలిడ్ షేప్స్ యొక్క ఏరియాస్ వాల్యూమ్స్ని లాజికల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలో ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, అసలు మనకి సాలిడ్ షేప్స్ అని వేటిని అంటాం? ఫస్ట్ అసలు వీటినే మనం 3D షేప్స్ అని కూడా అంటూ ఉంటాం. అంటే వేటికైతే 3 డైమెన్షన్స్ ఉంటాయో అవే లెంత్, బ్రెడ్త్ అండ్ హైట్. ఒక్కొక్కసారి ఈ హైట్నే మనం డెప్త్ అని కూడా అంటూ ఉంటాం. ఇట్లా 3 మెజర్మెంట్స్ ఉన్న షేప్స్ని మనం సాలిడ్ షేప్స్ అని కానీ 3 డైమెన్షనల్ షేప్స్ అని కానీ అంటూ ఉంటాం. వాటికి ఎగ్జాంపుల్గా ఏం చెప్పుకుంటాం? క్యూబ్, క్యూబాయిడ్, ప్రిజం, సిలిండర్, పిరమిడ్, కోన్, స్పియర్, వీటన్నిటిని కూడా మనం ఈ సాలిడ్ షేప్స్కి ఎగ్జాంపుల్గా చెప్పుకుంటాం. మనం ఈ సాలిడ్ షేప్స్కి మనం 3 ఫార్ములాస్ నేర్చుకుంటూ ఉంటాం. అవేంటంటే లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటాం దీన్ని కొన్ని సందర్భాల్లో, టోటల్ సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్. ఈ ఫార్ములాస్ని మనం ఎలా రాబట్టాలి, ఎలా లాజికల్గా గుర్తుండాలో ఇప్పుడు చూద్దాం. మనకి ఎప్పుడైనా సరే ఈ సాలిడ్ షేప్స్ యొక్క ఫార్ములాస్ నేర్చుకునేటప్పుడు ఈ 2 ఫార్ములాస్ అంటే ఇది కామన్ ఫార్ములాస్ అనమాట. ఏ సాలిడ్ షేప్స్కైనా మనం వీటిని అప్లై చేయొచ్చు. అవేంటంటే LSA అంటే లేటరల్ సర్ఫేస్ ఏరియా, అట్లాగే వాల్యూమ్. ఈ రెండింటి యొక్క కామన్ ఫార్ములాస్ ఏంటంటే మనం లేటరల్ సర్ఫేస్ ఏరియా ఎప్పుడైనా ఫైండ్ అవుట్ చేయాలి అంటే పెరిమీటర్ ఆఫ్ బేస్ అంటే బేస్ యొక్క పెరిమీటర్ని మనం హైట్తో మల్టిప్లై చేసినట్లయితే మనకి ఏ సాలిడ్ ఫిగర్ యొక్క లేటరల్ సర్ఫేస్ ఏరియా అయినా సరే వచ్చేస్తుంది అనమాట. అట్లాగే మనకి వాల్యూమ్ కావాలంటే ఏరియా ఆఫ్ బేస్ అంటే బేస్ ఏరియాని హైట్తో మల్టిప్లై చేసినట్లయితే మనకి వాల్యూమ్ యొక్క ఫార్ములా వస్తుంది. ఈ రెండింటిని మనం మైండ్లో ఉంచుకున్నట్లయితే ఈ సాలిడ్ షేప్స్ యొక్క ఫార్ములాస్ మనమే రాబట్టవచ్చు అనమాట. ఓకే, మనం సాలిడ్ షేప్స్లో మనం ఫస్ట్ క్యూబ్ గురించి, క్యూబాయిడ్ గురించి నేర్చుకుంటాం. కానీ దీనికంటే ముందు మనం ఒకసారి ప్రిజం గురించి డిస్కస్ చేద్దాం. అసలు దేన్ని ప్రిజం అంటాం? మనం ఏదైనా ఒక సాలిడ్ షేప్ యొక్క బేసు, టాపు కాంగ్రియంట్ ఫిగర్స్లా ఉండి అంటే బేస్ ఎలా ఉందో టాప్ కూడా అలాగే ఉన్నట్లయితే, అలాగే మనకి లేటరల్ ఫేసెస్ అంటే చుట్టూ ఉండే ఫేసెస్ అనేవి రెక్టాంగులర్ షేప్లో ఉన్నట్లయితే దట్ ఈజ్ కాల్డ్ ఏ ప్రిజం. ఓకే, ఇక్కడ చూడండి, మనకి ఇది ఒక ట్రయాంగులర్ ప్రిజం అనమాట. అంటే ప్రిజం యొక్క పేరు అనేది బేస్కి ఉండే సైడ్స్ని బట్టి ఆధారపడి ఉంటుంది. బేస్ ట్రయాంగులర్ షేప్లో ఉంటే దాన్ని ట్రయాంగులర్ ప్రిజం అంటాం. అలాగే 5 సైడ్స్ ఉంటే దాన్ని పెంటగన్ అంటాం కదా, పెంటాగోనల్ పిరమిడ్ ప్రిజం అని ఇట్లా పిలుస్తూ ఉంటాం. అంటే బేస్కి ఉండే నెంబర్ ఆఫ్ సైడ్స్ని బట్టి ఆ ప్రిజం యొక్క పేరు మారుతూ ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ బేసు ట్రయాంగులర్ షేప్లో ఉంది, అట్లాగే టాప్ కూడా ట్రయాంగులర్ షేప్లో ఉంది. అంటే 2 కాంగ్రియంట్ ట్రయాంగిల్స్ అనమాట. నెక్స్ట్ ఈ లేటరల్ సర్ఫేసెస్ అంటే చుట్టూ ఉండే సర్ఫేసెస్ అన్ని రెక్టాంగులర్ షేప్లో ఉంటాయి. అట్లాగే ఇక్కడ బేసు పెంటగన్లా ఉంది, అట్లాగే టాప్ కూడా పెంటగన్. ఆ 2 కాంగ్రియంట్ ఫిగర్స్. కాంగ్రియంట్ ఫిగర్స్ అంటే సైజు, షేపు ఈక్వల్గా ఉండే వాటిని మనం కాంగ్రియంట్ ఫిగర్స్ అంటాం కదా. ఓకే, నెక్స్ట్ లేటరల్ సర్ఫేసెస్ అన్నీ కూడా రెక్టాంగిల్స్లా ఉంటాయి. ఇట్లాంటి వాటిని మనం ప్రిజమ్స్ అంటాం అనమాట. ఓకే, ఈ ప్రిజం యొక్క ఫార్ములాను ఇప్పుడే చెప్పుకున్నాం కదా. లేటరల్ సర్ఫేస్ ఏరియా అయితే పెరిమీటర్ ఆఫ్ బేస్ ఇంటూ హైట్, వాల్యూమ్ అయితే మనకి బేస్ ఏరియా ఇంటూ హైట్ అంటే ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్. ఓకే, ఇప్పుడు మనకి క్యూబ్, క్యూబాయిడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇవి కూడా మనకి ప్రిజమ్స్ అవుతాయి. ఓకే, ఇక్కడ మనకి చూడండి, క్యూబ్ అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్గా ఉంటాయి, ఆల్ ఎడ్జెస్ ఆర్ ఈక్వల్గా ఉంటాయి. అంటే లెంత్, బ్రెడ్త్, హైట్ ఆ 3 మెజర్మెంట్స్ ఈక్వల్గా ఉంటే దాన్ని క్యూబ్ అంటాం కదా. అంటే ఇక్కడ మనకి ఈ బేస్ ఎలా ఉంది? ఒక స్క్వేర్ షేప్లో ఉంది, అట్లాగే టాప్ కూడా స్క్వేర్ షేప్లోనే ఉంది కదా. నెక్స్ట్ చుట్టూ ఉన్నాయి మనకు రెక్టాంగులర్ షేప్లో ఉన్నాయి. అంటే స్క్వేర్స్ అంటే ఫస్ట్ అది రెక్టాంగిల్ అవుతుంది కదా. ఏదైనా రెక్టాంగిల్లో ఎడ్జెస్ అండ్ సైడ్స్ ఈక్వల్గా ఉంటే దాన్ని స్క్వేర్ అంటాం. కాబట్టి స్క్వేర్ ఈజ్ ఆల్సో ఏ రెక్టాంగిల్. ఓకే, ఇక్కడ మనకి బేసు, టాపు మనకి స్క్వేర్స్ అవ్వాయి, చుట్టూ ఉన్న ఫేసెస్ ఏమో మనకి రెక్టాంగులర్ షేప్లో ఉన్నాయి. కాబట్టి ఇది కూడా ఒక ప్రిజంకి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఓకే, అంటే కాకపోతే రెగ్యులర్ ప్రిజం కాకపోవచ్చు అనమాట. ఈ 2 కూడా మనకి. ఓకే, ఇప్పుడు మనకి లేటరల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా, వాల్యూమ్కి ఫార్ములాస్ రాబడదాం. మనకి లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏం చెప్పాం? పెరిమీటర్ ఆఫ్ బేస్ అంటే బేస్ యొక్క పెరిమీటర్ తీసుకోవాలి. దీని యొక్క బేస్ ఎట్లా ఉంది? స్క్వేర్ షేప్లో ఉంది. మనకి స్క్వేర్ యొక్క పెరిమీటర్ ఫార్ములా చాలా లోయర్ క్లాసుల నుంచే నేర్చుకుంటాం కదా, 6th క్లాస్ నుంచే నేర్చుకుంటాం.
బేస్ యొక్క పెరిమీటర్కి ఫార్ములా ఏంటి 4a. నెక్స్ట్ హైట్, ఇక్కడ హైట్ ఎంత a కదా, అంటే హైట్ లెంత్ బ్రెడ్త్ హైట్ అన్నీ ఈక్వల్గా ఉంటాయి కదా, కాబట్టి ఇంటూ a. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేసాం అనుకోండి 4a², అంటే లేటరల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటనమాట క్యూబ్కి 4a². ఓకే, నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా. మనం టోటల్ సర్ఫేస్ ఏరియా కావాలంటే లేటరల్ సర్ఫేస్ ఏరియాకి ఈ బేస్ ఏరియా ప్లస్ టాప్ ఏరియా యాడ్ చేయాలి. మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ప్రిజంలో బేసు టాపు రెండు కూడా కాంగ్రియంట్ ఫిగర్స్. కాంగ్రియంట్ ఫిగర్స్ యొక్క ఏరియాస్ ఈక్వల్గా ఉంటాయి కదా, కాబట్టి బేస్ ఏరియానే 2 టైమ్స్ వేసుకుని యాడ్ చేస్తే మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా కావాలంటే ఫస్ట్ లేటరల్ సర్ఫేస్ ఏరియా తీసుకోవాలి. లేటరల్ సర్ఫేస్ ఏరియా ఏంటి 4a². దీనికి బేస్ ఏరియాని 2 టైమ్స్ చేసి యాడ్ చేయాలి. 2 టైమ్స్ ఎందుకు చేయాలి ఇప్పుడే చెప్పుకున్నాం కదా, బేసు టాప్ రెండు సర్ఫేసెస్ ఉన్నాయి ఇంకని, ఆ రెండింటి యొక్క ఏరియాని యాడ్ చేయాలి. ఆ రెండు కాంగ్రియంట్ ఫిగర్స్ కాబట్టి వాటి ఏరియాస్ ఈక్వల్గా ఉంటాయి. ఇక్కడ బేసు స్క్వేర్ షేప్లో ఉంది కదా, మనకి స్క్వేర్ యొక్క ఏరియాకి ఫార్ములా ఏంటి a². కానీ ఇక్కడ ఇట్లాంటివి రెండు సర్ఫేసెస్ ఉన్నాయి కదా ఇంకా, అంటే 2a². అంటే 4a²కి 2a² యాడ్ చేసినట్లయితే 6a² అవుతుంది అనమాట. దిస్ ఈజ్ ద ఫార్ములా టు ఫైండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబ్. నెక్స్ట్ వాల్యూమ్. వాల్యూమ్ ఫార్ములా ఏం చెప్పుకున్నాం, ఏరియా ఆఫ్ బేస్ ఆర్ బేస్ ఏరియా. బేస్ ఏ షేప్లో ఉంది స్క్వేర్ షేప్లో ఉంది. ఓకే, స్క్వేర్ ఏరియాకి ఫార్ములా ఏంటి a² కదా, అంటే a² ఇంటూ హైట్. దీన్ని హైట్తో మల్టిప్లై చేయాలి. హైట్ ఎంత ఇక్కడ ఏనే, హైట్ కూడా ఏనే కదా, ఇంటూ a ఈక్వల్ టు a² ఇంటూ a. దీని పవర్ 1 కదా, బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి పవర్స్ యాడ్ చేస్తాం. 2 + 1 3 అంటే a³ అవుతుంది. a³ క్యూబిక్ యూనిట్స్ అవుతుంది అనమాట. ఓకే, ఇట్లా మనం ఈ రెండు ఫార్ములాస్ని ఉపయోగించి ఏ సాలిడ్ ఫిగర్ యొక్క ఫార్ములాస్ అయినా సరే రాబట్టవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు క్యూబాయిడ్ గురించి చూద్దాం. ఓకే, మనకి ఇక్కడ ఫస్ట్ లేటరల్ సర్ఫేస్ ఏరియా. లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏం చేయాలి, పెరిమీటర్ ఆఫ్ బేస్ని హైట్తో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు మనకి బేస్ ఏ షేప్లో ఉంది రెక్టాంగులర్ షేప్లో ఉంది కదా, రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్ ఫార్ములా ఏంటి 2 × l + b కదా, 2 × l + b. ఓకే, ఇప్పుడు బేస్ పెరిమీటర్ వచ్చింది. దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి, హైట్తో మల్టిప్లై చేయాలి. దీని హైట్ ఎంత h కదా, h. దీన్ని ఎట్లా రైట్ 2h × l + b. ఇది లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబాయిడ్ అనమాట. నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా. ఇక్కడ మనకి టోటల్ సర్ఫేస్ ఏరియాకి ఏంటి, లేటరల్ సర్ఫేస్ ఏరియాకి మనం ఈ బేస్ ఏరియాని అట్లాగే టాప్ ఏరియాని యాడ్ చేయాలి. రెండు మనకి కాంగ్రియంట్ ఫిగర్స్ కాబట్టి రెండింటి యొక్క ఏరియా ఈక్వల్గా ఉంటుంది. ఇక్కడ బేస్ ఏరియా ఎంత lb కదా, నెక్స్ట్ టాప్ ఏరియా కూడా lb. దీనికి 2lb యాడ్ చేయాలి. ఓకే, ఒకసారి దీన్ని మల్టిప్లై చేసేసామంటే 2lh ప్లస్ 2bh. ఇదేంటి మనకి లేటరల్ సర్ఫేస్ ఏరియా. దీనికి 2 × బేస్ ఏరియా యాడ్ చేయాలి. 2 × బేస్ ఏరియా lb కదా, lb. ఓకే, వీటన్నిటిలోని మనం 2 కామన్ తీసినట్లయితే మనకేమవుతుంది 2 × ఆర్డర్లో రాసుకున్నట్లయితే lb ప్లస్ bh ప్లస్ lh అవుతుంది అనమాట. ఓకే, దిస్ ఈజ్ ద ఫార్ములా టు ఫైండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబాయిడ్. ఓకే, వాల్యూమ్. నెక్స్ట్ వాల్యూమ్ ఫార్ములా ఏంటి, బేస్ ఏరియాని హైట్తో మల్టిప్లై చేయాలి. ఈ బేస్ ఎట్లా ఉంది రెక్టాంగులర్ షేప్లో ఉంది. రెక్టాంగిల్ ఏరియాకి ఫార్ములా ఏంటి lb కదా, lb. దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి, హైట్తో మల్టిప్లై చేయాలి. హైట్ ఎంత h అంటే lbh. అంటే వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఫార్ములా ఏంటి మనకి lbh అనమాట. ఓకే, ఇప్పుడే చెప్పుకున్నాం మనం ప్రిజం గురించి. ఈ ప్రిజం అనేది బేస్ని బట్టి మారిపోతూ ఉంటుంది, దాని నేమ్ కూడా మారిపోతూ ఉంటుంది. అంటే ఇది కాన్స్టెంట్గా ఉండదు కాబట్టి దీని కాన్స్టెంట్ ఫార్ములా ఉండదు అనమాట. వేరియబుల్స్ ఉపయోగించి వీటి యొక్క ఫార్ములాస్ రాయము, డైరెక్ట్గా మనం ఏం రాస్తాం అనమాట. లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటే పెరిమీటర్ ఆఫ్ బేస్ ఇంటూ హైట్. ఇట్లా ఎందుకు రాస్తున్నాం మనం, వీటన్నిటికీనేమో వేరియబుల్స్ ఉపయోగించి రాస్తామంటే ఎందుకంటే దీని షేప్ కాన్స్టెంట్గా ఉండదు. ఇక్కడ మనకి బేస్ ట్రయాంగులర్ షేప్లో ఉండొచ్చు, పెంటాగోనల్ షేప్లో ఉండొచ్చు, లేకపోతే
మనకి స్క్వేర్ షేప్లో ఉండొచ్చు, ఇట్లా మారిపోతూ ఉంటుంది. కాబట్టి మనకి ఇక్కడ బేస్ ఏరియా పెరిమీటర్కి ఫార్ములా కూడా మారిపోతూ ఉంటుంది. కాబట్టి మనం పెరిమీటర్ ఆఫ్ బేస్ అంటే ఇక్కడ మనకి ట్రయాంగులర్ పిరమిడ్ ప్రిజం అయితే మనం పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ తీసుకుంటాం. అదే మనకి పెంటగాన్ అయితే మనకి పెరిమీటర్ ఆఫ్ పెంటగాన్ తీసుకుంటాం, హైట్తో మల్టిప్లై చేస్తాం అనమాట. నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియా ఎలా వస్తుంది మనకి? లేటరల్ సర్ఫేస్ ఏరియాకి బేస్ ఏరియా టాప్ ఏరియా యాడ్ చేయాలి కదా, మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా వస్తుంది. అంటే లేటరల్ సర్ఫేస్ ఏరియా ప్లస్ ఇక్కడ మనకి బేస్ టాప్ సేమ్ ఒకే షేప్లో ఉంటాయి కదా, కాబట్టి వాటి ఏరియాస్ ఈక్వల్గా ఉంటాయి. కాబట్టి దీన్ని మనం ఎలా రాసేయచ్చు? 2 ఇంటూ బేస్ ఏరియా. నెక్స్ట్ వాల్యూమ్. వాల్యూమ్ ఫార్ములా చెప్పుకున్నాం కదా, బేస్ ఏరియా ఇంటూ హైట్ ఆర్ ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్. ఓకే, నెక్స్ట్ సిలిండర్. మనకి ఇది కూడా ప్రిజం లాంటిదే, కాకపోతే దీనికి లేటరల్ ఫేసెస్ కర్వ్డ్ ఫేస్ని కలిగి ఉంటుంది. చుట్టూ ఉన్న సర్ఫేస్ అనేది కర్వ్డ్ సర్ఫేస్ని కలిగి ఉంటుంది కాబట్టి దీన్ని కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటాం. ఓకే, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అన్నా లేటరల్ సర్ఫేస్ ఏరియా అన్నా ఒకటే అవుతుంది. ఓకే, మనకి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కావాలి. సేమ్ ఫార్ములా పెరిమీటర్ ఆఫ్ బేస్. అంటే మనం ఇది ఎప్పుడు అప్లై చేస్తామంటే మనకి బేసు టాపు సేమ్ కాంగ్రియంట్ ఫిగర్స్ అయి ఉండాలి. ఇక్కడ సర్కిలే ఉంది, ఇక్కడ సర్కిలే ఉంది, ఆ రెండు సర్కిల్స్ కూడా సేమ్ సైజుని కలిగి ఉంటాయి కదా, షేప్ని. కాబట్టి ఈ ఫార్ములాస్ అప్లై చేయొచ్చు. ఓకే, పెరిమీటర్ ఆఫ్ బేస్. ఇక్కడ బేస్ ఏ షేప్లో ఉంది? సర్క్యులర్ షేప్లో ఉంది. సర్క్యులర్ షేప్ యొక్క పెరిమీటర్, ఆ పెరిమీటర్నే మనం సర్క్యూంఫరెన్స్ అంటాం కదా. సర్కిల్ యొక్క సర్క్యూంఫరెన్స్ ఫార్ములా ఏంటి? 2πr. ఓకే, ఇక్కడ పెరిమీటర్ ఆఫ్ బేస్ వచ్చింది, దీన్ని హైట్తో మల్టిప్లై చేయాలి. హైట్ ఏంటి? హెచ్ కదా, అంటే ఇంటూ హెచ్ అంటే 2πrh అవుతుంది అనమాట. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్. నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియా కావాలంటే ఏం చేయాలి? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి 2πrh కదా, దీనికి మనం 2 ఇంటూ బేస్ ఏరియాని యాడ్ చేయాలి. ఇక్కడ ఎందుకు బాటము టాపు రెండు సర్ఫేసెస్ ఉన్నాయి. ఇంకాని మనకి బేస్ ఏ షేప్లో ఉంది? సర్కిల్ షేప్లో ఉంది. ఆ సర్కిల్ యొక్క ఏరియాకి ఫార్ములా πr² కదా, అంటే 2πr². ఓకే, ఈ రెండిట్లో మనకి ఏం కామన్ వస్తాయి? 2 కామన్ వస్తుంది, అట్లాగే π కామన్ వస్తుంది, అట్లాగే ఒక r కూడా కామన్ వస్తుంది, అంటే 2πr. ఇక్కడ 2πr కామన్ తీసేసాం ఈ 3 లెటర్స్ని. ఇంకేముంది? ఇక్కడ హెచ్ ఉంది, హెచ్ ప్లస్ ఇక్కడ 2 Rsలో ఒక r వెళ్ళిపోయింది, ఇంకొక r ఉంటుంది, అంటే 2πr ఇంటూ r ప్లస్ హెచ్ ఆర్ హెచ్ ప్లస్ r ఎట్లా అయినా సరే రాయొచ్చు అన్నమాట. ఇది టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్ ఫార్ములా. నెక్స్ట్ వాల్యూమ్. వాల్యూమ్ రావాలంటే మనం ఏం చేయాలి? బేస్ ఏరియాని, ఏరియా ఆఫ్ బేస్ని హైట్తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ బేస్ ఏ షేప్లో ఉంది? సర్క్యులర్ షేప్లో ఉంది. సర్కిల్ యొక్క ఏరియాకి ఫార్ములా ఏంటి? πr². దీన్ని హైట్తో మల్టిప్లై చేయాలి. హైట్ ఏమిటి? హెచ్ కదా, అంటే హెచ్ అంటే πr² హెచ్ అనమాట. ఓకే, నెక్స్ట్ మనకి కోను పిరమిడ్. ఇవి కొంచెం డిఫరెంట్ షేప్ని కలిగి ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ బేస్ ఉంటుంది కానీ టాప్లో మనకి వెర్టెక్స్ ఉంటుంది. అంటే బేసు టాప్ మనకి డిఫరెంట్గా ఉంటాయి, ఇక్కడ కూడా మనకి బేసు టాప్ డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి దీని ఫార్ములాస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇట్లాంటి షేప్స్ యొక్క లేటరల్ సర్ఫేస్ ఏరియాకి వాల్యూమ్కి ఫార్ములాస్ ఏంటంటే, లేటరల్ సర్ఫేస్ ఏరియా కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ పిరమిడ్ని తీసుకుందాం ఫస్ట్. ఈ పిరమిడ్లో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, బేస్ని బట్టి మారిపోతూ ఉంటాయి. మనకి బేస్ ట్రయాంగులర్ షేప్లో ఉండొచ్చు, స్క్వేర్ షేప్లో ఉండొచ్చు, లేకపోతే పెంటాగోన్ షేప్లో ఉండొచ్చు అనమాట. ఆ బేస్ని బట్టి దీని పేరు కూడా మారిపోతుంది. బేస్ ట్రయాంగులర్ షేప్లో ఉంటే ట్రయాంగులర్ పిరమిడ్ అంటాం, స్క్వేర్ షేప్లో ఉంటే స్క్వేర్ పిరమిడ్ అంటాం అనమాట. కాబట్టి దీనికి కూడా మనకి కాన్స్టెంట్ ఇలా వేరియబుల్స్ని ఉపయోగించి ఫార్ములాస్ రాయం. మనం ఎట్లా రాస్తామంటే 1/2 ఇంటూ పెరిమీటర్ ఆఫ్ బేస్ ఇంటూ స్లాంట్ హైట్. హైట్ అయితే యాక్చువల్గా బేస్కి పర్పులర్గా ఉండేదాన్ని హైట్ అంటాం, ఇట్లా వాల్గా ఉండేదాన్ని మనం స్లాంట్ హైట్ అంటాం. స్లాంట్ హైట్ ఇది మనకి లేటరల్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా అనమాట. నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా కావాలంటే ఏం చేయాలి? లేటరల్ సర్ఫేస్ ఏరియాకి మనం
ఇక్కడ ఓన్లీ బేస్ మాత్రమే ఉంది, టాప్ వెర్టెక్స్ కదా, కాబట్టి దానికి ఏరియా ఏముండదు కదా, కాబట్టి బేస్ ఏరియా యాడ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వాల్యూమ్ అనేది ఫార్ములా ఏంటంటే 1/3 ఇంటూ బేస్ ఏరియా ఇంటూ హైట్. 1/3 ఇంటూ బేస్ ఏరియా ఇంటూ హైట్. అంటే దీనికి మనం వేరియబుల్స్ ఉపయోగించి ఎందుకు రాయము అంటే దీని షేప్స్ అనేవి మారుతూ ఉంటాయి, బేస్ని బట్టి దాని షేప్ అనేది మారిపోతూ ఉంటుంది. కాబట్టి దీనికి ప్రిజమ్స్కి మనం కాన్స్టెంట్ ఫార్ములాస్ ఉపయోగించామన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు దీని నుంచి ఇది తీసుకొద్దాం. ఈ రెండు మనకి దగ్గర షేప్ని కలిగి ఉన్నాయి కదా, ఇక్కడ బేస్ ఏమో స్క్వేర్ షేప్లో ఉంది, టాప్ ఏమో ఒక వెర్టెక్స్ ఉంది. ఇక్కడ బేస్ మనకి సర్క్యులర్ షేప్లో ఉంది, టాప్ వెర్టెక్స్ ఉంది. కాబట్టి దీన్ని అప్లై చేసి మనం దీని ఫార్ములాస్ రాబట్టొచ్చు అనమాట. మనకి లేటరల్ సర్ఫేస్ ఏరియా మనం ఏం చేయాలి, 1/2ని నెక్స్ట్ పెరిమీటర్ ఆఫ్ బేస్, పెరిమీటర్ ఇక్కడ సర్క్యులర్ షేప్లో ఉంది కదా, దీని సర్కంఫరెన్స్నే పెరిమీటర్ అంటాం, అంటే 2πr ఇంటూ స్లాంట్ హైట్, ఇక్కడ స్లాంట్ హైట్ని ఎల్ అంటున్నాం కదా, ఇంటూ ఎల్ ఈక్వల్ టు ఇక్కడ ఈ 2ని కట్ చేయొచ్చు మనం, πr ఇంటూ ఎల్ కదా, πrl. ఈ πrl అనేది మనకి లేటరల్ సర్ఫేస్ ఏరియా అవుతుంది అనమాట. ఇక్కడ మనకి హైట్ బేస్కి పర్పులర్గా ఉంటుంది కదా. నెక్స్ట్ అప్పుడు ఇక్కడ మనకి యాంగిల్ ఎంత ఉంటుంది, 90 degrees ఉంటుంది. రేడియస్ r, హైట్ h అయినప్పుడు మనకి ఎల్ ఫైండ్ అవుట్ చేయడానికి లేటరల్ సర్ఫేస్ స్లాంట్ హైట్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే మనకి ఇక్కడ పైథాగరస్ థియరం అప్లై చేయొచ్చు కదా, అంటే L² ఈక్వల్ టు ఇది హైపోటెన్యూస్ అవుతుంది, h² + r². అప్పుడు మనం ఈ స్క్వేర్ని RH ఉంది, స్క్వేర్ రూట్ అవుతుంది కదా, అంటే L ఈక్వల్ టు h² + r². ఈ ఫార్ములా ఉపయోగించి మనం Lని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా. మనకి దీనికి లేటరల్ సర్ఫేస్ ఏరియాకి బేస్ ఏరియా యాడ్ చేయాలి. లేటరల్ సర్ఫేస్ ఏరియా ఎంత వచ్చింది, πrl ప్లస్ బేస్ ఏ షేప్లో ఉంది, సర్క్యులర్ షేప్లో ఉంది కదా, దీని ఏరియా πr² ఈక్వల్ టు ఈ రెండిట్లో మనం ఏం కామన్ తీయచ్చు, π కామన్ తీయచ్చు, ఒక r కామన్ తీయచ్చు. πr కామన్ తీసాం, ఇక్కడ l ఉంటుంది, ఇక్కడ ఇంకా ఒక r ఉంటుంది, అంటే πr ఇంటూ l + r అనేది టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్ అవుతుంది. నెక్స్ట్ వాల్యూమ్. వాల్యూమ్ ఫార్ములా ఏంటి, 1/3 బేస్ ఏరియా ఇంటూ హైట్, అంటే 1/3 ఇంటూ బేస్ ఏరియా, బేస్ ఏ షేప్లో ఉంది, సర్క్యులర్ షేప్లో ఉంది, దాని ఏరియా ఫార్ములా πr² ఇంటూ హైట్. హైట్ ఇక్కడ ఏంటి, h, అంటే 1/3 πr² h అనేది వాల్యూమ్ ఆఫ్ ఏ కోన్ యొక్క ఫార్ములా అవుతుంది అనమాట. ఓకే, మనకి ఈ రెండు అంటే సిలిండర్కి కోన్కి ఒక రిలేషన్ ఉంది. ఒకవేళ మనకి ఒక సిలిండరు ఒక కోన్ యొక్క బేస్ రేడియస్లు ఈక్వల్గా ఉండి వాటి హైట్లు కూడా ఈక్వల్గా ఉన్నట్లయితే వాటి యొక్క వాల్యూమ్స్కి ఉండే రేషియో ఎంతంటే, ఫస్ట్ మనం సిలిండర్కి రాసినట్లయితే 3:1, అంటే 3:1 రేషియోలో ఉంటుందన్నమాట. అంటే వాటి యొక్క బేస్ రేడియస్ అండ్ హైట్లు ఈక్వల్గా ఉన్నప్పుడు అనమాట. ఓకే, ఇవి మనం ఇలా లాజికల్గా గుర్తుపెట్టుకున్నట్లయితే మనం పర్మనెంట్గా గుర్తుంచుకోగలుగుతాం. మరొక రెండు ఉన్నాయి, అవే స్పియరు అండ్ హెమీస్పియర్. ఓకే, నెక్స్ట్ స్పియర్. ఇక్కడ మనకి ఈ స్పియర్కి ఓన్లీ వన్ సర్ఫేస్ మాత్రమే ఉంటుంది, అదే కర్వ్డ్ సర్ఫేస్. కాబట్టి మనకి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అన్నా టోటల్ సర్ఫేస్ ఏరియా అన్నా ఒకే సేమ్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ మనకి ఇది సెంటర్ కట్ చేసామనుకోండి, ఒక సర్క్యులర్ షేప్లో ఉంటుంది కదా, ఆ సర్కిల్ యొక్క పెరిమీటర్ ఫార్ములా ఏంటి, 2πr, అదే సర్క్యూమ్ఫరెన్స్ అంటున్నాం కదా. నెక్స్ట్ ఇది హైట్ మనం డయామీటర్ అవుతుంది కదా, ఈ డయామీటర్ అనేది రేడియస్కి డబుల్ ఉంటుంది, అంటే d ఈక్వల్ టు 2r. దాన్ని మనం 2rతో మల్టిప్లై చేసామనుకోండి, 2 2s are 4 అవుతుంది, πr ఇంటూ r r², అంటే 4πr² అనేది దీని యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా. అంటే స్పియర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అన్నా టోటల్ సర్ఫేస్ ఏరియా అన్నా మనం 4πr² రాస్తాం అనమాట. నెక్స్ట్ వాల్యూమ్ ఫార్ములా మనకి 4/3 πr³. ఓకే, ఇవి మనకి స్పియర్కి విషయంలో ఈ 2 ఫార్ములాస్ మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ హెమీస్పియర్. హెమీస్పియర్ మీన్స్ మనం ఈ స్పియర్ని 2 ఈక్వల్ పార్ట్స్ కింద కట్ చేసామనుకోండి, అప్పుడు మనకి ఒక ప్రతి భాగము ఎలా ఉంటుంది,
ఈ షేప్లో ఉంటుంది కదా, దీని రేడియస్ r అనుకున్నట్లయితే ఇప్పుడు మనకి దీనికి కర్వ్డ్ సర్ఫేస్ ఒకటి ఉంది, అట్లాగే ఈ పై భాగము ఫ్లాట్ సర్ఫేస్ ఒకటి ఉంటుంది సర్క్యులర్ షేప్లో. కాబట్టి దీనికి మనకి 2 సర్ఫేసెస్ ఉన్నాయి. ఫస్ట్ మనం కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేద్దాం. మనకి స్పియర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి? 4πr² కదా. ఆ స్పియర్ని మనం హాఫ్ చేసాం కదా, కాబట్టి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాని హాఫ్ చేస్తే సరిపోతుంది. మనకి 4లో హాఫ్ ఎంత? 2πr². నెక్స్ట్ మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటి? ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి ఈ టాప్ ఏ షేప్లో ఉంది? సర్కిల్ షేప్లో ఉంది కదా. సర్కిల్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మన కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏమో 2πr², ఈ సర్కిల్ యొక్క ఏరియా πr². ఇక్కడ 2 ఇక్కడ 1 ఉంది, టోటల్ ఎంత అవుతుంది? 3πr² అవుతుంది అనమాట. ఇది టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ హెమిస్పియర్. అట్లాగే వాల్యూమ్, మనకి స్పియర్ యొక్క వాల్యూమ్ ఎంత? 4/3πr³ కదా. ఆ స్పియర్ని మనం హాఫ్ చేసాం కదా, వాల్యూమ్ని కూడా హాఫ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ దీన్ని 2తో డివైడ్ చేస్తే 2 టేబుల్ 4లో ఎన్ని టైమ్స్ పోతుంది? 2 టైమ్స్ పోతుంది కదా, అంటే 2/3 అవుతుంది. అంటే 2/3πr³. ఇట్లా మనం లాజికల్గా గుర్తుపెట్టుకున్నట్లయితే మర్చిపోవడానికి అవకాశం ఉండదు అన్నమాట.